2028 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించబోతోంది. ఏదో మనం 30 దాకా 33కో అనుకున్నటువంటిది కాస్త అతి వేగంగా జరగబోతోంది అన్నట్టు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే 3 ఏళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దగ్గర మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న విపణి కావడం, ప్రపంచ తయారీ రంగంలో వాటా పెంచుకోవడం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. రాజకీయ స్థిరత్వం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం పెంచడం లాంటివి కలిసి వస్తాయని వివరించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉన్న భారత్ 2026లో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానానికి అంటే 4వ స్థానానికి, ఆ తదుపరి 2 ఏళ్లలోనే జర్మనీని అధిగమించి 3వ స్థానానికి ఎదుగుతుందని వివరించింది. నివేదిక ప్రకారం భారత వృద్ధిని 3 కోణాల్లో మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే 2025లో $3.65 లక్షల కోట్ల ఉన్న ఆర్థిక వ్యవస్థ 2035 కల్లా $6.6 లక్షల కోట్ల చేరొచ్చు. పరిస్థితులు సహకరిస్తే $10.3 లక్షల కోట్ల, మధ్యస్థంగా ఉంటే $8.8 లక్షల కోట్ల పెరిగే అవకాశం ఉందన్నటువంటి అంచనా వేశారు. అదే సమయంలో తలసరి జీడిపిలో 2025లో $2,515 ఉంటే 2035 నాటికి బేర్ పరిస్థితులు ఉంటే $4,247, అంటే సుమారు $3.5 లక్షల రూపాయలు. బుల్ వాతావరణం అయితే $6,706, అంటే $5,50,000. మధ్యస్థంగా ఉంటే $5,683, అంటే సుమారు $5 లక్షల రూపాయల వరకు పెరగచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.